హలో అండి, అందరికీ నమస్కారం. మనం లాస్ట్ వీడియోలో ఉజ్జయిన్లో మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగాన్ని ఎలా దర్శించుకున్నాం, అక్కడ కొన్ని విశేషాలను తెలుసుకున్నాం. అయితే మనం లాస్ట్ వీడియోలో మోడీ గారు డెవలప్ చేసిన మహాకాల్ కారిడార్ గురించి కూడా డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. మనకి కాశీలో ఎలా అయితే విశ్వనాథ్ కారిడార్ని నిర్మించారో ఇక్కడ కూడా మహాకాల్ కారిడార్ని 4 phases ఆఫ్ డెవలప్మెంట్ కింద కట్టడం అయితే జరుగుతుంది. ఈ కారిడార్ని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం ఉన్న చుట్టుపక్కల నిర్మిస్తున్నారు. ఈ కారిడార్ లో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అయితే రీసెంట్ గా కంప్లీట్ చేసి మోడీ గారు దీపావళికి ముందు ఓపెనింగ్ చేయడం అయితే జరిగింది. ఈ గుడిని ఓన్లీ శివుడికి మాత్రమే డెడికేట్ చేయకుండా ఇక్కడ ఈ కారిడార్ లో మొత్తం శివుడికి ఉన్న రూపాలు మరియు మిగిలిన కొందరి దేవుళ్ళ యొక్క ప్రతిమలు నిర్మించడం అయితే జరిగింది. ఈ వీడియోలో మనం మొత్తం ఫేజ్ 1 డెవలప్మెంట్ లో జరిగిన అన్నిటినీ ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. మహాకాల్ కారిడార్ మీకు మార్నింగ్ కంటే రాత్రి ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. కానీ మార్నింగ్ మీరు చూసినంత ఎఫెక్టివ్ గా నైట్ మీరు ఓన్లీ లైటింగ్ తోనే చూడగలుగుతారు. కాబట్టి ఫస్ట్ మార్నింగ్ వ్యూని ఈ వీడియోలో టోటల్ గా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించబోతున్నాను. మహాకాల్ కారిడార్ని నైట్ వ్యూ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నాను. అయితే మీరు ఆ వీడియోని మిస్ కాకుండా చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదండి. ఆ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అక్కడే ఉన్న గంటని గట్టికి కొట్టండి. అప్పుడు మీకు మా అప్డేట్స్ అన్నీ రెగ్యులర్గా వస్తాయి. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత ఎగ్జిట్ వేలోంచి మీరు కిందకి వెళ్ళాక మీకు అక్కడ మహాకాల్ కారిడార్ అయితే ఎదురవుతుంది. ఇంకా మనం ఏ లేటు చేయకుండా మహాకాల్ కారిడార్ని అయితే ఫుల్గా ఒక రౌండ్ వేసి వచ్చేద్దామండి. కారిడార్లో ఉన్న ప్రతి స్టాచ్యూని నేను ఏదోలా కవర్ చేయడం అయితే జరిగింది. మీరు కూడా ఎక్కడ మిస్ కాకుండా వీడియోని పూర్తిగా చూస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. కారిడార్ డెవలప్మెంట్ ఫస్ట్ ఫేజ్ అయినా కానీ ఇక్కడికి చాలామంది భక్తులు ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ని చూడడానికి విచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ చాలా ప్లాన్డ్గా మంచి ఆర్కిటెక్చర్తో నిర్మించడం అయితే జరిగింది. ఈవెన్ మీకు ప్రతి స్టాచ్యూ చూసే కొద్దీ ఇంకా చూడాలని అనిపిస్తుంది. మీకు కారిడార్లో ఉన్న ప్రతి ఎడ్జ్ టు ఎడ్జ్ ఎక్కడ మిస్ కాకుండా అయితే చూడాలండి. ఎందుకంటే మీకు ఈ పక్కనే ఉన్న రివర్ సైడ్ వ్యూ అయితే మార్నింగ్ చూడడానికి అందంగానే ఉంటుంది. కానీ నైట్ టైం మాత్రం లైట్స్ వేసాక ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో భక్తుల రద్దీ బాగా పెరుగుతుందని ముందే ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ మహాకాళేశ్వరి భక్తుల యొక్క రెసిడెన్స్ని అయితే నిర్మించడం జరిగింది. దీనికి మనం ముందుగా బుకింగ్ అయితే చేసుకోవాలి. అది కూడా మహాకాళేశ్వర్ సైట్లోనే అవైలబుల్గా ఉంటాయి. ఆఫ్లైన్లో కూడా మీకు బుకింగ్స్ అవైలబుల్గా ఉంటాయి. బట్ ఆఫ్లైన్ కంటే మీకు ఆన్లైన్ ముందుగా బుక్ చేసుకుంటే టెన్షన్ అయితే ఉండదు. మనం అక్కడికి వెళ్ళేటప్పటికి రెడీగా రూమ్స్ అవైలబుల్గా లేకపోతే మీరు చాలా ఇబ్బంది అయితే పడాలి. అక్కడ లోకల్ లాడ్జెస్లో మీకు పెర్ రూమ్ 2000 కాస్ట్ చేస్తారు. అది కూడా 2 members కంటే ఎక్కువ ఉండడానికి వీలు లేదనమాట. కారిడార్ లోపల మీకు ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే గోల్ఫ్ కార్ట్స్ని అయితే అరేంజ్ చేశారు. వీటి యొక్క పికప్ అండ్ డ్రాప్ పాయింట్స్ ఇక్కడ ఉన్న భారత్ మాతా టెంపుల్ దగ్గర ఉంటుంది. వెహికల్ నుండి మిమ్మల్ని డ్రాప్ చేసిన వెంటనే మీరు భారత్ మాతా టెంపుల్ని అయితే దర్శించుకోండి. ముందుగా నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు కారిడార్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ గోల్ఫ్ కార్ట్ ఎక్కి వెళ్ళకండి. ఎందుకంటే గోల్ఫ్ కార్ట్ ఎక్కేసాక మీరు కంటిన్యూస్ అదొక మూమెంట్లో వెళ్ళిపోతుంది. మీరు జస్ట్ ఏదో తీరుబాటుగా చూస్తామన్న విధంగా చూస్తారు, అంతేగాని దగ్గరగా క్లియర్గా వెళ్ళి ప్రతి స్టాచ్యూని అబ్జర్వ్ చేస్తేనే మీకు ఆ ఫీల్ అనేది తెలుస్తుంది. ప్రతి స్టాచ్యూకి దాని డీటెయిల్స్ మరియు ఆ వెనక ఉన్న స్టోరీని కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అవి మీకు స్టాచ్యూ కింద ఉన్న 4 వైపులు స్టాచ్యూ యొక్క గోడ మీద కనిపిస్తాయి. సో నా మాటలు మీరు దృష్టిలో పెట్టుకుని మీరు అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రం నడిచి వెళ్ళండి. తర్వాత తిరిగి వచ్చి వెళ్ళిపోయే టైంలో మీరు అక్కడ ఉన్న కార్ట్లోకి ఎక్కి మీరు ఎగ్జిట్ అయితే అవ్వండి. అలా భారత్ మాతా టెంపుల్ పక్కన ఉన్న లెఫ్ట్ సైడ్ టర్న్ నుండి వచ్చేస్తే ఇక్కడ మీకు కైలాసంలో ధ్యానం చేస్తున్న శివుడి విగ్రహం అయితే కనిపిస్తుంది. तू भोला पर
का मैं रानी मैला की तेरी मेरी पार पड़ेगी भोले लिखी पहला की तू भोला पर्वत का मैं रानी मैला की तेरी मेरी पार మళ్ళీ కారిడార్ రూట్లోకి ఎంటర్ అయితే మీకు అక్కడ శివుడు అమృతం కోసం చిలుకుతుండగా రాక్షసులు మరియు దేవతలు వచ్చిన ఆ విషయాన్ని తాగుతున్న దృశ్యం అయితే కనిపిస్తుంది. ఇంకా ఎన్నెన్నో శివుడికి సంబంధించిన ఆశ్చర్యపరిచే దృశ్యాలని మీకు ఇక్కడ శిల్పాల రూపంలో చెక్కి చూపించడం అయితే జరిగింది. पड़ेगी भोले लिखी पहला की మీకు కారిడార్ని ఎక్స్ప్లోర్ చేసినంతసేపు మీకు శివ ధ్యానంలోనే మునిగిపోతారు. ఎందుకంటే జరిగిన విషయాల్ని వీళ్ళు గుచ్చి చెప్తున్నట్లుగా ఈ శిల్పాలు నిర్మించబడ్డాయి. మీరే చెప్పండి, ఇప్పుడు మనం నార్మల్గా నడిచి వెళ్లకుండా ఆ గోల్ఫ్ కార్ట్ల మీద వెళ్తే ఈ విశేషమైన శిల్పాలని దర్శించుకోగలుగుతామా? అందుకనే మీకు ఎక్స్ప్లోర్ చేసే టైంలో నడిచి వెళ్ళండి, వెళ్ళిపోయే టైంలో గోల్ఫ్ కార్ట్స్ మీద వెళ్ళండి అని చెప్పి మీకు ముందుగా సజెస్ట్ చేశాను. रोई खड़ी थी मैं तने किस तरह बताऊं बहुत गड़ा है प्यार तेरे ते बार बार दोहराऊं मेरा है तू भोले మీకు ప్రతి చోట రూట్ మ్యాప్స్ని అయితే వీళ్ళు రాయడం జరిగింది. మీరు ఇక్కడ నుండి రైట్ సైడ్కి వెళ్తే మనం వచ్చిన దారి మహాకాళేశ్వర టెంపుల్, మరియు లెఫ్ట్ సైడ్ నుండి మీరు ఎగ్జిట్ ఇలా కూడా అవ్వచ్చు, ఇది నంది ద్వారము. ఇక్కడ నుండి మీరు రైట్ సైడ్కి వెళ్తే శివస్తంభం మరియు త్రివేణి మండపంకి దారిని ఇది సూచిస్తుంది. तेरे ते बार बार दोहराऊं मेरा है तू भोले मैं जहर भी पी लूंगी ఇప్పుడు మనం చూసే ఈ విశిష్టమైన స్తంభం పేరే శివస్తంభం. ఈ స్తంభాన్ని సప్తఋషుల మధ్య కట్టించడం అయితే జరిగింది. तेरी खातिर भोले मैं सब हंस हंस सह लूंगी ఇప్పుడు మనం చూస్తున్న ఈ మండపం పేరే త్రివేణి మండపం. ఇది సప్తఋషులు శివస్తంభానికి వెనకాల నిర్మించడం అయితే జరిగింది. मेरी जिंदगी है तेरी गेड़ में भोले मन में कुछ नहीं होएगा जाऊं तने घर छोड़ के भोले देख ले फिर तू रोएगा हट छोड़ देने भोले త్రివేణి మండపానికి ఎదురుగా వినాయకుడి విగ్రహం అయితే ఉంది. వినాయకుడి విగ్రహానికి కుడివైపు కుమారస్వామి విగ్రహం, వినాయకుడికి ఎదురుగా త్రిపురాసుర సంహారం కూడా విగ్రహ రూపంలో చూపించడం జరిగింది. अपना ले कदे तने न सताऊंगी किसे ते कोई मतलब नहीं सब छोड़ के ले तेरी आऊंगी परिवार ते बन जागा भोले साथ निभा दे तू तेरा जो भी भा जागा मन ने मत हाथ छुड़ावे तू भोला पर्वत का मैं रानी मैला की तेरी मेरी पार पड़ेगी भोले लिखी पहला की तू भोला पर्वत का मैं रानी मैला की तेरी मेरी पार पड़ेगी भोले लिखी पहला की भोले मान जाना सच में త్రిపురాసుర సంహారం విగ్రహం వెనకాల మీకు పార్వతీదేవి, కుమారస్వామి మరియు వినాయకుడిని ఎత్తుకొని ఉన్న విగ్రహం అయితే కనిపిస్తుంది. అక్కడే పక్కన మీకు నవగ్రహాలు, వాటి గురించి మరియు మధ్యలో సూర్యభగవానుడి యొక్క బొమ్మని కూడా చాలా అందంగా శిల్పాల రూపంలో చూపించడం జరిగింది.
చేసిన మహాకాళేశ్వర్ టెంపుల్ యొక్క ఫస్ట్ ఫేజ్ డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈ టెంపుల్ మిగతా 3 phases కంప్లీట్ అయ్యేసరికి ఇంకో 3 to 4 years సమయం పడుతుంది. అప్పటికి ఈ టెంపుల్కి వచ్చే భక్తులు రద్దీ అయితే అంచనా వేయలేరు. సో మీరు ముందుగానే ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి అయితే కాశీ వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్లాన్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో ఈ కారిడార్ని నైట్ వ్యూని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం.